హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా ఈజీగా అండ్ ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఒక 5 to 6 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక కొంచెం 2 బిగ్ సైజ్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయ్యేదాకా ఉంచుకొని ఆ తర్వాత మీకు కావాల్సిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక క్యారెట్, ఒక చిన్న సైజ్ క్యారెట్ అండ్ చిన్న సైజ్ క్యాప్సికమ్ అయితే యాడ్ చేసేసుకున్నాను. అంటే ఓవర్ కుక్ చేయకోకుండా జస్ట్ టాస్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ సరిగ్గా కుక్ అయ్యాక ఇప్పుడు ఎగ్స్ని ఫ్రై చేసుకోవడం కోసం ఈ వెజిటేబుల్స్ని పక్కన పెట్టేసేసి అదే ప్యాన్లో ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసి మళ్ళీ 4 ఎగ్స్ దాకా బీట్ చేసేసి వేసుకున్నాను. ఎగ్స్ చాలా ఫ్రై అవ్వకూడదు, జస్ట్ కొంచెం ఫ్రై అయితే చాలు. ఎగ్స్ ఫ్రై అయ్యాక ఒక స్పూన్ సాల్ట్ అండ్ మీకు హాఫ్ స్పూన్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు, మీరు కారం తినేదాన్ని బట్టి అనమాట. ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు రైస్ మీకు కావాల్సినంత క్వాంటిటీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం రైస్ మిక్స్ చేసుకున్నాక ఆ తర్వాత 1 స్పూన్ సోయా సాస్ అయితే వేసుకొని మంచిగా కలుపుకొని ఆ తర్వాత లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంత యూస్ చేసుకుంటే అసలు ఎగ్ ఫ్రైడ్ రైస్కి టేస్ట్ స్ప్రింగ్ ఆనియన్స్తో వస్తుంది. సో ఖచ్చితంగా అయితే ఇది మిస్ చేయొద్దు ఈ ఐటమ్. సో అంతే, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.